కి షాపింగ్ మాల్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ ప్రక్కన వివి మహల్ దగ్గర తిరుపతి ఆంధ్రప్రదేశ్. విశాఖ గాజువాక మౌనిక హత్య కేసులో ఇప్పుడు మరొక సంచలన విషయం బయటకు వచ్చింది. ఈ కేసులో నిందితుడు రవీంద్ర పోలీసుల విచారణలో ఇప్పుడు షాకింగ్ నిజాలు బయటికి చెప్పినట్టుగా తెలుస్తుంది. మౌనిక రవీంద్ర తాను అద్దెకు ఉంటున్నటువంటి ఇంట్లో చంపలేదు, తన స్నేహితుడు ఇంట్లో మౌనికను చంపేసి ఆ తర్వాత మృతదేహాన్ని ట్రాలీ సూట్ కేసులో ఇంటికి తీసుకువచ్చి అక్కడ ఆ మృతదేహాన్ని ముక్కలు ముక్కలు చేసి ఆధారాలు లేకుండా వేరే చోట వేద్దామని రవీంద్ర ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది. అంటే ప్రస్తుతం రవీంద్ర ఇంట్లో ఎక్కడైతే మౌనికకు సంబంధించినటువంటి మృతదేహానికి సంబంధించిన ఆ యొక్క బాడీ పార్ట్స్ దొరికాయో ఆ ఇంట్లో కాకుండా వేరే ఒక ఇంట్లో మర్డర్ చేసి అక్కడ చంపేసి అక్కడి నుంచి సూట్ కేసులో ఈ యొక్క రవీంద్ర ఉంటున్నటువంటి అపార్ట్మెంట్లో ఇంటికి తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. సో హత్య చేసిన తర్వాత పోలీసులకు లొంగిపోయాడు రవీంద్ర. ఇదిలా ఉంటే రవీంద్ర స్నేహితుడి వివరాలు తెలియాల్సి ఉంది. రవీంద్ర స్నేహితుడి వద్దే అక్కడే హత్య చేసి అక్కడి నుంచి ఆ డెడ్ బాడీని ఇక్కడికి తీసుకువచ్చినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. మా ప్రతినిధి లక్ష్మి మౌనిక ఇంటి వద్ద నుంచి లైవ్లో మరిన్ని వివరాలను తీస్తారు. లక్ష్మి, ఈ కేసులో మరొక ట్విస్ట్ అయితే మనకు కనిపిస్తుంది. రవీంద్ర ఇంట్లోనే ఈ హత్య జరిగింది, అక్కడే ముక్కలు ముక్కలు చేశాడని చెప్పేసి అనుకున్నాం ఇప్పటివరకు. కానీ ఊహించని పరిణామం, రవీంద్ర ఇంటి కాకుండా ఆ ఇంటి కాకుండా వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో ఎక్కడో చంపేసి అక్కడి నుంచి సూట్ కేసులో ఇక్కడ అపార్ట్మెంట్కి తీసుకొచ్చినట్టుగా బయటకు వచ్చింది వార్త. ఏం జరిగింది అసలు? విచారణలో ఎలాంటి అంశాలు బయటకు వచ్చాయి? సాయి, విశాఖలో తీవ్ర సంచలనం రేకెత్తించిన గాజువాకలో జరిగినటువంటి మౌనిక మర్డర్ కేసులో కొత్త మలుపు బయటకు వచ్చింది. 11 రోజుల కార్యక్రమానికి సంబంధించినటువంటి మౌనిక ఇంటి దగ్గర ఏర్పాట్లు జరుగుతున్నాయి. అంటే 11 రోజులుగా కూడా అనేక అనుమానాలు ఈ కేసులో ఉన్నాయని దళిత మహిళా ప్రజా సంఘాలు నినదిస్తూనే ఉన్నాయి. ఈ కోణంలో ఒకవైపు 11 రోజుల కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తున్న కుటుంబానికి ఈ రోజు ఉదయమే ఈ అప్డేట్ కూడా తెలియడం జరిగింది. ఎందుకంటే వాళ్ళకు కూడా మొదటి నుంచి అనేక అనుమానాలు ఉన్నాయి. ఖచ్చితంగా రవీంద్ర ఇంటిలోనే చేసున్నాడు, ఇంకెవరో ప్రమేయం కూడా ఉండి ఉంటుంది అనే అనుమానాలు. ఎందుకంటే ఈ కేసు ఎన్ని రకాలుగా ట్విస్టులు బయటపడుతున్నాయంటే కేవలం పోలీసుల అదుపులో, పోలీసుల కస్టడీలో రవీంద్ర చెప్పిన విషయాలనే పోలీసులు మీడియాకు అడ్రస్ చేశారు తప్ప కొత్త విషయాలు ఏమీ బయట పెట్టలేదు. కానీ అనేక అనుమానాలు, ఒక కామన్ మ్యాన్ కూడా మౌనిక మర్డర్ కేసు ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికి కూడా అనేకమైన డౌట్స్ రేజ్ అవుతూ ఉంటాయి. ఆ కామన్ డౌట్స్ మీద ఎందుకు జ్యుడిషియల్ ఎంక్వైరీ జరగటం లేదు, ఎందుకు పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు కొనసాగించడం లేదు అంటూ అటు మౌనిక కుటుంబ సభ్యులతో పాటు మహిళా సంఘాల నేతలు కూడా ప్రశ్నిస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఈ కేసులో చూస్తే గనక 3 రోజుల కస్టడీకి గాజువాక పోలీసులు రవీంద్రని తీసుకోవడం జరిగింది. ఇప్పటికే రిమాండ్ విధించడం, ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ పోలీసులు కస్టడీలో ఉన్న తర్వాత మళ్ళీ ఎక్కడైతే గాజువాకలోని కీర్తి ఎన్క్లేవ్ దగ్గర రవీంద్ర తన ఇంటిలోనే మౌనికను ఇంటికి పిలిపించుకొని హత్య చేశాడు, డిస్పోజ్ చేయడానికి ముక్కలు ముక్కలుగా చేసేశాడు అనేటటువంటి పరిస్థితులు కనిపించాయో వినిపించాయో. బట్ ఇవన్నీ కూడా కేవలం రవీంద్ర చెప్పిన విషయాలుగానే అందరూ అనుమానించారు. అనుమానాలు కూడా ఇప్పుడు నిజమవుతున్నాయి. ఇప్పుడు మరొక ట్విస్ట్ బయటపడింది. రవీంద్ర ఉంటున్నటువంటి కీర్తి ఎన్క్లేవ్ కి సమీపంలోనే వాళ్ళ ఫ్రెండ్ కూడా ఉంటున్నాడు. ఫ్రెండ్ ఇంటికి మౌనికను పిలిపించుకున్నాడు, అక్కడే ఆమెను హత్య చేశాడు. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని ఎక్కడ కూడా ఆధారాలు లేకుండా చేయాలనే ఉద్దేశంతో, డిస్పోజ్ చేయాలనే ఉద్దేశంతోనే ముక్కలు ముక్కలుగా నరికాడనే విషయం కూడా బయటకు వస్తుంది. ప్రస్తుతం మనం అయితే విశాఖ తాడ్చెట్లపాలెంలో ఉన్నటువంటి సంజీవయ్య కాలనీలో ఉంటున్న మౌనిక ఇంటి దగ్గర ఉన్నాం. కుటుంబ సభ్యులతో పాటు మహిళా సంఘాల నేతలు కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. లక్ష్మి గారు, ఈ కేసు మొదటి నుంచి చూస్తే గనక ఆదివారం రోజు హత్య చేసిన తర్వాత నైట్ కూడా రీక్రియేషన్ జరిగింది. మళ్ళీ సోమవారం మీడియా అందరూ చూస్తూ ఉండగా కూడా రీక్రియేషన్ జరిగింది. అప్పటికీ కూడా రవీంద్ర ఏం చెప్పాడో అదే బయటకు వచ్చింది తప్ప ఇంకొక కోణం ఏది బయటకు రాలేదు. కానీ మీరు మాత్రం అనేక రకాల డౌట్స్ ఎక్స్ప్రెస్ చేశారు. ఇప్పుడు వచ్చిన అప్డేట్ ప్రకారం ఇప్పుడు కూడా ఏది చెప్తున్నారు, మళ్ళీ కథ మార్చి ఆ కథనే మళ్ళీ కథగా మళ్ళీ చెప్పకూడదని మా అభిప్రాయం. ఎందుకంటే వాళ్ళన్ని పోలీసు డిపార్ట్మెంట్ ఒక ఇన్వెస్టిగేషన్ అధికారి దర్యాప్తులో చేయాల్సిన ప్రొసీజర్ ప్రకారం చేస్తే అనేక విషయాలు బయటకు వస్తాయి. ఆ విధంగా జరగడం లేదని మేము ఉన్నత స్థాయి అధికారులతో విచారణ జరపండి, జ్యుడిషియల్ విచారణ అయితే గనక అనేక విషయాలు ఒక నిష్పక్షపాతంగా జరిగే అవకాశం ఉంది అనే ఉద్దేశంతో మేము చెప్పడం అదేం నేరమేమి కాదు. కానీ ఈ రోజు సిపి గారు దానికి సంబంధించిన దాంట్లో మీరు మాతో చెప్పాలి కదా, ఏదైనా ఉంటే లూప్ హోల్స్ ఏదైనా ఉంటే పొరపాట్లు మాతో చెప్పాలి కదా అని ఆయన
అంటున్నారు. సరే మేము చెప్పాము మొన్న సోమవారం వెళ్ళి ఈ విధంగా మాకు సంబంధించిన పాయింట్స్ అని 7 రాసుకున్నారు ఆయన. ఏమని అంటే ప్రొసీజర్ ఆస్పెక్ట్ లో జరగకపోవడంతో పాటు ఆమె మీద లైంగిక దాడి జరిగిందేమోననే కోణం నుంచి ఒక పత్రికా మిత్రులు అడిగినప్పుడు అలాంటిది ఏమి జరగలేదని నిర్ధారించి చెప్పారు ఏసీపీ గారు. కాబట్టి ఆ విధంగా మీరు పరీక్ష చేసి నిర్ధారించే చెబుతున్నారా అని అడిగాం. మరి సిపి గారు అది ఎట్లా అవుతుందమ్మా ముక్కలైనప్పుడు అంటున్నారు. మరి ఆయన డాక్టర్ గారు మరి ఆ విధంగా మరి ఎట్లా అది ముక్కలైనప్పుడు కూడా ఉన్నది ఆయన ప్రైవేట్ పార్ట్స్ కానీ ఆమె సంబంధించిన బట్టలు కానీ ఇవన్నీ కూడా ఏం సీజ్ చేసి ఉంటారో అది అడిగేవాళ్ళం. అదే సీజర్ రిపోర్ట్ కూడా రాలేదని చెప్పేసి మేము చెప్పాము. చెప్తే దాన్ని కూడా నోట్ చేసుకున్నారు. అది ఇప్పుడు కూడా ఆయన చెప్పిన విధంగానే మళ్ళీ కథ అనేది మళ్ళీ ఇంకో కథ మార్చకుండా దర్యాప్తు అధికారులు ఏమి కనిపెట్టారు, ఎట్లా కనిపెట్టారు అనేది ఏదైతే ఉందో దర్యాప్తు చేయాల్సిన ప్రొసీజర్ ఏదైతే ఉందో ఆ ప్రొసీజర్ ప్రకారం చేయాలని మేము కోరుకుంటున్నాం. గారు జ్యుడిషియల్ ఎంక్వైరీ డిమాండ్ చేస్తున్నారు. దాంతో పాటు కలెక్టర్ ని కలిశారు, సిపి గారిని కలిసి ఒక 7 అనుమానాలు అయితే గనుక మీరు క్లియర్ గా చెప్పడం జరిగింది. ఏంటి మొదటగా వాళ్ళకి సంబంధించిన దాంట్లో ఆ సీన్ ఆఫ్ ఎఫెన్స్ ఎక్కడైతే జరిగిందంటున్నారో దానికి సంబంధించిన ఫుటేజ్ అదే అని చెప్పి నిర్ధారించడానికి కావాల్సిన ఫుటేజ్ ఇవ్వలేదు. అంటే మేము అదే చెప్పాము. ఎందుకు మీరు కలెక్ట్ చేస్తారా మేము అడిగాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మేము కూడా అక్కడ తీసుకోవడానికి ప్రయత్నం చేసాం. అట్లాంటి అవైలబుల్ గా లేదన్నారు వాళ్ళు. కానీ ఆ వీధిలో చాలా సీసీ ఉన్నాయి. వాళ్ళన్ని కూడా మీరు కలెక్ట్ చేశారా, ఆ ఇంట్లోకి ఆమె బతుకుండగా వెళ్తున్నట్లుగా ఏమైనా మనకి ఫుటేజ్ ఇవ్వగలుగుతారా అంటే అట్లాంటిది ఏమి వాళ్ళ దగ్గర లేదు. నెంబర్ 1. నెంబర్ 2, అక్కడే సంబంధించిన దాంట్లో ఎఫెన్స్ జరిగిందని చెప్పిన తర్వాత ఒక నరకటం అంటే ఆడవాళ్ళ యొక్క కట్టి వలయం చాలా బలంగా ఉంటుంది. అంటే ఒక నరికేటప్పుడు ఒక చిమ్మే రక్తం గానీ ఒక అది చాలా బ్లడ్ స్టెయిన్స్ చిన్న అవకాశం ఉంది. కాబట్టి బ్లడ్ స్టెయిన్స్ ఫోరెన్సిక్ ఏమైనా పంపారా అని అడిగాం. అట్లాంటిది ఏమీ లేదన్నారు. డేటింగ్ యాప్ ద్వారా పరిచయం అయిందని చెప్పేసి అన్నారు. డేటింగ్ యాప్ అంటే సైబర్ ఫోరెన్సిక్ ఏమైనా పంపారా అట్లాంటిది ఏమీ లేదు. తర్వాత ఆమె లైంగిక దాడి జరిగిందేమో అనే ఉద్దేశంతో అట్లాంటి అవకాశం ఉండే విధంగా ఏమైనా క్వశ్చన్ పంపేసి ఆమె యొక్క సంబంధించిన బట్టలు గానీ ఆమె సంబంధించిన దాంట్లో ఏమైనా స్పెర్మ్ అని ఈ విధంగా ఏమైనా క్వశ్చన్ పంపించాదని ప్రిజర్వ్ చేశారా అంటే అది కూడా ఏమీ లేదు. దాని తర్వాత మీరు అది ఇన్వెస్ట్ చేసినప్పుడు సేవ జరిగేటప్పుడు వాళ్ళందరూ కూడా పిలిచే బంధువులు బాడీ ఏ కలర్లో కనిపించింది, ఏమైనా లైంగిక దాడి జరిగినట్లుగా ఉందా, ఎన్ని ముక్కలుగా కట్ అయి ఉన్నది, లేకపోతే ఎట్లా కనిపిస్తుంది, మీకు రక్తగాయాలు ఏ కలర్ లో ఉన్నాయి, ఇలాంటి అనేక విషయాలు చెప్పి వాళ్ళ చేత నమోదు చేయించాల్సిన బాధ్యత పోలీసు అధికారుల మీద దర్యాప్తు అధికారుల మీద ఉంది. అది మేము అది అడిగాము. ఎవరైతే శవ పంచనామాదారులుగా వాళ్ళ పేర్లు కొంతమంది రాయబడి ఉన్నాయో అక్కడ సంతకాలు పెట్టబడి ఉన్నాయో ఆ పెట్టబడిన వాళ్ళని అడిగి వాళ్ళ నాన్నగారి సంతకం కూడా ఉంది. ఏమండి మీరు ఎన్ని చూసి అన్ని చేస్తూ ఏం చూస్తారు మీరు అక్కడ అంటే చూసేది ఏంటమ్మా మేమేం చూడలేదు అన్నారు. పోనీ ఆయన బాధ నుండి చూడలేదేమని మిగతా వాళ్ళని అడిగాం. అయ్యా మీ శవ పంచనామాదారులుగా మీ పేరున్నది, ఈ పేరున్నది కాబట్టి మీరు ఏం చూసి వచ్చారు అక్కడ అని అడిగాం. అది ఏమీ చూడలేదండి. మౌలిక అదే మాకు బాడీ ఇస్తామని సైన్ చేయించుకున్నారండి. మాకు మౌలిక బాడీ ఇస్తామని సంతకం పెట్టాడే బాడీ పట్టుకెళ్ళమని అన్నారు. మేము వెళ్ళి సంతకాలు పెట్టాం, బాడీ తీసుకొచ్చాం తప్ప మాకు అక్కడ ఏమీ చూపించలేదండి అని చాలా స్పష్టంగా చెప్పారు. అది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత ఏ వస్తువులు ఆమె సీజ్ చేశారు అని అడిగాం. ఆమె ప్రాపర్టీ ఏ వస్తువులు సీజ్ చేశారు. అట్లా ఏమి సీజర్ రిపోర్ట్ ఇవ్వలేదు. మీకు ఏమైనా సీజర్ రిపోర్ట్ ఏమి ఇచ్చారయ్యా మీరు ఇవ్వండి అని చెప్తాం. అమ్మా ఏమి ఇవ్వలేదు అన్నారు. మరి మీరు స్టేట్మెంట్ లో ఏం చెప్పొచ్చారు అక్కడ అని అడిగాం. మీ స్టేట్మెంట్ ఏంటి అని అడిగారు. మీరు స్టేట్మెంట్ ఏమి ఇచ్చొచ్చారు, 161 స్టేట్మెంట్ విపులంగా అడుగుతారు, మీరు చెప్తారు, అవన్నీ నమోదు చేస్తారు, ఏమి చెప్పొచ్చారు అని చెప్పేసి అడిగితే మా వైట్ పేపర్స్ మీద మా చేత సంతకాలు చేయించుకున్నారండి అన్నారు. వైట్ పేపర్ మీరు ఎవరి చేత అంటే మా నలుగురి చేత. అంటే మన మౌనిక వాళ్ళ అమ్మగారు, నాన్నగారు, వాళ్ళ అక్క, వాళ్ళ తమ్ముడు వీళ్ళ నలుగురి చేత వైట్ పేపర్ మీద సంతకాలు చేయించుకున్నారు, దాని మీద ఏమీ రాయలేదు అన్నారు. జనరల్ గా ఎలా జరుగుతుంది, ఒక స్టేట్మెంట్ చదివి వాళ్ళు చెప్పినాక అది రాసుకొని మళ్ళీ వాళ్ళు చదివిపించి కరెక్ట్ గా ఉందని సరిచూసుకోమని అప్పుడు సంతకాలు చేయాలి జనరల్ గా. అది ఎవరిని మాయ చేయడానికి ఇదంతా అంటే ఎవరి నేరాన్ని కప్పిపుచ్చే ఉద్దేశం అక్కడ అదొకటే కాదండి. మన ఇంకా మేము డౌట్ ఎక్స్ప్రెస్ చేసింది ఇట్లా ఇంకేస్ సంబంధించిన ఇట్లా జరిగిపోయిందని అన్నారు. జరిగిపోయింది. బాడీ ఇచ్చిన తర్వాత ఆయన వెంటనే 3వ రోజే అంటే అనేక కోణాల నుంచి ఇట్లాంటి అనుమానాలు ఉంటే వాళ్ళ పేరెంట్స్ అడుగుతున్నప్పుడు దాన్ని ఇంకా పోల్చుకోవాలి, ఆయన ఇంకా కోయిన్సైడ్ కావాల్సిన అవసరం ఉంది ఇంకా అని అనేక విషయాలు చెప్తూ ఉన్నప్పుడు నిర్ధారించేస్తున్నారు. ఆయన ఏసీపీ గా నిర్ధారించేస్తున్నారు. ఆయన బేసిక్ గా నేరస్తుడేమి కాదండి అని చెప్పడము, ఇట్లా ఏదో గొడవలు జరిగిందని చెప్పేయడము, ఇంకా చాలా చాలా సంబంధించిన దాంట్లో ఇట్లా గొడవ జరిగింది, డబ్బులు డిమాండ్ చేస్తుంది అని చెప్పినప్పుడు చాలా మంది పత్రికా మిత్రులు అడిగారు అది మీరు నిర్ధారించుకున్నారా అంటే అట్లా ఇంకా నిర్ధారించుకోవాల్సి ఉంది అంటూనే నిర్ధారించి చెప్పేస్తున్నారు. ఇది అనేక రకమైన అనుమానాలకు తావిచ్చే విధంగా దర్యాప్తు అధికారి యొక్క వైఖరి ఉన్నప్పుడు అనుమానాలకి, సందేహాలకి, భయాలకి తావిచ్చే విధంగా ప్రొసీజర్ ఆస్పెక్ట్ అంతా ఉన్నప్పుడు మేము ఉన్నత స్థాయి అధికారులతో విచారణ కోవటం తప్పు కాదు. అది మేము వెంటనే కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. సార్ మీరు ఒక జిల్లా మ్యాజిస్ట్రేట్ ఈ విధంగా జరుగుతుంది, మనకి ఇక్కడ సంచలనం సృష్టించిన ఇది కనుక మీరు స్పందించకపోతే మేము రుజువు చేయాల్సి వస్తుంది. మీరు ఎవరేమనుకున్నా గానీ అది ప్రభుత్వం మీద నమ్మకాలకు సంబంధించిన కాదు. ఒక మహిళ మీద విక్టిమ్ బ్లేమింగ్ చేస్తూ ఆ అమ్మాయి నేరం చేసింది, ఆ అమ్మాయి వల్ల ఇలా జరిగిందని చెప్తే
అనేక మంది రవీందర్ని ఇలా చేసి ఎందుకు చేశామంటే సమర్థించుకునే పరిస్థితి వస్తుంది కాబట్టి మీరు స్పందించాలి అని అడిగాం. ఆయన సిపి గారి దగ్గర కూడా మాట్లాడతామన్నారు. మేము కూడా సిపి గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడాం. మౌనికను అంటే వాళ్ళ బిడ్డను కోల్పోయి తల్లిదండ్రులు ఒక బాధలో ఉంటే మా బిడ్డ అలాంటిది కాదు అని చెప్పుకోవడానికి మరొక ప్రయత్నం మేము చేయాల్సి వచ్చింది. చాలా బాధాకరం అమ్మ ఇప్పటికి ఇంట్లో నుంచి బయటకు రావట్లేదు, ఇంట్లోనే ఉన్నారు. ఆవిడ ఏడ్చి కళ్ళు చాలా నిలబడితేనే వణికిపోయి పడిపోతున్నారు. అలాంటి పరిస్థితుల్లో అలాంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది ఆమెకి? ఆమె బిడ్డ ఏదో పెళ్లైన వాడితో బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు సంపాదించడానికి వెళ్ళిపోయిందని, వాళ్ళ కుటుంబం నాశనం చేసిందని, ఈమె తప్పుడు మనిషి అని చెప్పేసి అందుకే ఇలా జరిగిందని చెప్పి అలాగా వస్తున్న ఒక ప్రచారం, అధికారుల నుంచి అలా వస్తున్న ప్రచారం ఏదైతే ఉందో వాళ్ళు ఏమి చేయని అసహాయత, ఏమి అర్థం కాలేదు. తనము తెలియదు, మా రవీంద్ర ఎవరో తెలియదు, ఏం జరిగిందో తెలియదు. దాంతో ఆమె కుంగిపోయి ఈ రోజు ఇంట్లో నుంచి గడప దాటకుండా బయట రాలేని పరిస్థితి ఏర్పడింది. ఎప్పుడన్నా పదే మీరు కూడా చెప్పాలి కదమ్మా అంటే ఒక్కసారి బయటకు వచ్చి ఆ విషయం మీద మీలాంటి వాళ్ళు అడిగినప్పుడు ఒక విషయం మాట్లాడుతున్నారు తప్ప తను బయటికే రావటం లేదు. ఈ రోజు కూడా ఇంట్లో నుంచి కూడా బయటికి రాలేని పరిస్థితి ఉంది. అందుకే వాళ్ళ అక్క మాత్రం వచ్చి వాళ్ళ నాన్నగారు ఈ రోజు 11వ రోజు కాబట్టి ఏదో కార్యక్రమాలకు వెళ్ళారు వాళ్ళ నాన్నగారు. మౌనిక మర్డర్ కేసు విషయంలో ఫాలోఅప్స్ కూడా మినిట్ టు మినిట్ ఇస్తున్నాం. ఒక కామన్ మ్యాన్ కి కూడా రేజ్ అయ్యే డౌట్ ఏంటంటే అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర సీసీ కెమెరా కింద ఉంది కీర్తి ఎన్క్లేవ్ కి వస్తున్న మార్గంలో కూడా మొత్తం అపార్ట్మెంట్సే, అది కూడా కవర్ అవుతోంది. ఆ రోజు ఇన్వెస్టిగేషన్ లో కొత్తగా పోలీసులు ఏమి బయట పెట్టారు, ఏం బయట పెట్టగలిగారు? ఇక్కడ చూస్తే ఈ రోజు మళ్ళీ 3 days కస్టడీకి తీసుకున్నారు. ఇప్పుడు కొత్త కోణం, ఇది రవీంద్ర ఇంట్లో తన ఫ్లాట్ లో 102 లో జరిగిన హత్య కాదు, సమీపంలో ఉండేటటువంటి ఫ్రెండ్ ఇంట్లో చేశాడు అంటున్నారు. సో ఇది ఆ రోజు ఎందుకు రాలేదు? ఆ రోజు అంటే ఈ రోజు మాట్లాడటం వెనకంటే అంటే దర్యాప్తు చేయలేదనే కదా, వైఫల్యమే కదా. మనం మాట్లాడితే రియాక్ట్ అయిపోతున్నారు పోలీస్ డిపార్ట్మెంట్. మీ దర్యాప్తు అధికారి యొక్క దర్యాప్తులోనే వైఫల్యం ఉంది. మీ ప్రొసీజర్ ఆస్పెక్ట్ అంతా మీరు ఫాలో కావడం లేదు. ఆయన కథనాన్ని వినిపిస్తున్నారు. నేరస్తులు ఏదో సీన్ మళ్ళీ రీకన్స్ట్రక్షన్ లో భాగంగా నేరం ఎలా చేశారంటే, ఎక్కడ చేశారంటే, ఎందుకు చేశారంటే అని ఆయన ఏదైతే కథనం చెప్తున్నాడో అది యథాతథంగా మీరు తీసుకుంటున్నారు. ఇలా తీసుకోకూడదు అని చెప్పేసి మేము చాలా స్పష్టంగా చెప్పాము. 2 సార్లు జరిగిన సీన్ రీకన్స్ట్రక్షన్ లో ఒక్క చోట కూడా రవీంద్ర తన ఫ్రెండ్ హౌస్ ను గాని ఇక్కడ జరిగింది అని గాని ఎక్కడ బయటకు తీసుకురాలి. అసలు ఫ్రెండే లేడంటున్నాడు కదా. ఫ్రెండ్ చాలా గొప్పవాడు, అదే లొంగిపోవాలని సజెషన్ ఇచ్చాడు. వాళ్ళందరూ కూడా చాలా బుద్ధిమంతులు, నువ్వు తప్పు చేశావు అందుకని తీసుకొచ్చి నువ్వు వీఆర్ఓ సమక్షంలో లొంగిపో అని చెప్పారు అని చాలా వాళ్ళందరూ కూడా మంచి వాళ్ళుగా, చాలా బుద్ధిమంతులుగా, ఒక గౌరవప్రదమైన సిటిజన్స్ గా వాళ్ళని నిరూపించడం కోసం ఆయన ప్రయత్నం చేస్తే అదే కరెక్ట్ అని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా మనం నమ్మమన్నారు. మేము నమ్మాం కూడా, ఇప్పుడు నాకు కూడా నమ్మాం. ఇప్పుడు ఒక్కొక్కరు ఇప్పుడు నేరస్థానం అదే కానప్పుడు నేరస్తులు ఒక్కరే ఉండే అవకాశం కూడా కాదు. నేరస్థానం అదే కాదన్నప్పుడు, దాంట్లో సస్పెక్ట్ చేసినప్పుడు, దాంట్లో అది కాదని నిర్ధారణ అవుతున్నప్పుడు మామే వెళ్ళినప్పుడు సీసీ ఫుటేజ్ ఎక్కడ పోతుంది? ఇక్కడ నుంచి అమ్మాయి స్టార్ట్ అయింది, మొత్తం తీసుకుంటూ పోవాలి. ఆమె ఎక్కడెక్కడికి వెళ్ళిందో, ఏమైందో, ఎవరు పికప్ చేసుకున్నారో, ఎంతమంది భాగస్వాములు అయ్యారు, అదే టెక్నాలజీ ఇంత డెవలప్ అయినాక ఆమె యొక్క ఫోన్ ఎక్కడెక్కడ ట్రేస్ అవుట్ అయిందో అనేక విషయాల ఫోన్ వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి అనేక విషయాలు ట్రేస్ అవుట్ చేసుకోవచ్చు. కానీ ఎందుకు చేయడం లేదు? ఇంత అంటే అంత త్వరగానే 3 రోజుల్లోనే ఇలా జరిగింది అని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టగలిగిన వాళ్ళు ఇలా ఎందుకని ఇంత త్వరితగతిన చేయాలనుకుంటే సాక్ష్యాలని ఆయన ఏది చెప్తే అది చెప్పి మూసేయడం త్వరితగతం కాదండి. వాస్తవాలను గుర్తించి త్వరితగతిన నేరస్తులు శిక్షించి ఎంతమంది ఉంటే అంతమందిని శిక్షించే పరిస్థితి ఉండాలని మేము కోరుకుంటున్నాం. 5 ఏళ్లుగా పరిచయం, ఇద్దరి మధ్య స్నేహం నడిచింది, ఇంటికి పిలిచినా వచ్చే అంత ఒక నమ్మకం క్రియేట్ అయింది. అమ్మాయిని ఇంటికి పిలిచి చంపేసి ఆధారాలు మాయం చేయడానికి ముక్కలు చేసిందే కాక తిరిగి సొసైటీకి మౌనిక అనే క్యారెక్టర్ నే బ్యాడ్ చేసిన రవీంద్ర గురించి మీ కోణంలో ఏమనుకుంటున్నా? అసలు ఇంటికి పిలిచాడా, ఇంటికి తీసుకెళ్లాడని దాంట్లో కూడా సందేహమేనండి. అంటే వాళ్ళ మధ్య స్నేహం ఎంత ఉంది ఏంటి అనేది కూడా సైబర్ ఫోరెన్సిక్ లోనే మనకు తెలియాలి. ఉందని చెప్పలేము, లేదని డినే చేయలేము. కాబట్టి వాటి ద్వారా నిర్ధారించగలిగితే వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనము ఆ విషయాలకు సంబంధించిన దాంట్లో చెప్పి ఆ విధంగా నిరూపించగలగాలి. అంటే మేము ఎప్పుడు ఒక మాట నేరస్తుల కథనం దర్యాప్తు అధికారుల కథనంగా ఉండకూడదు. మీ దర్యాప్తు అదే వాస్తవం తెలియదు అనుకోండి, చెప్పండి. నేరస్తులు చెప్పింది వాస్తవాన్ని దర్యాప్తు అధికారుల దాంట్లో కూడా తెలియదే అది చెప్పండి. అంతేగాని నేరస్తులు ఇలా చెప్పారు అంటూనే అదే దాన్ని వాస్తవంగా చెప్పేసి నమ్మేసి దాన్ని చేయడం అనేది అది సరైన పద్ధతి కాదు, సరైన దర్యాప్తు కాదు. స్టేట్మెంట్ వచ్చింది, తొందరపాటు స్టేట్మెంట్ కాదండి. నేరస్తులని కాపాడే ప్రయత్నం జరిగింది ఇక్కడ. నేరస్తులని కాపాడే ప్రయత్నం చేయకపోతే టైప్డ్ మ్యాటర్ మీద ఆ విధంగా వాళ్ళ టైప్ చేసేసుకొని టైప్డ్ మ్యాటర్ కూడా అడిగాము. ఎఫ్ఐఆర్ కాపీ ఆమె తీసుకొచ్చి ఇచ్చారు. ఆయన అడిగినప్పుడు ఏ సెక్షన్ పెట్టారో ఇవ్వండి ఎఫ్ఐఆర్ కాపీ అని చెప్పి తీసుకున్నప్పుడు ఎఫ్ఐఆర్ కాపీలో 2 sections అందులో కుట్రకోవడం కూడా లేదు. మొన్న సిపి గారితో మాట్లాడినప్పుడు చెప్పాము, ముందు రోజు 3 బైకులు మాయమైనాయి ఆ ఇంట్లో రవీంద్రతో పాటు వాళ్ళ స్నేహితులు ఉంటున్నారు, వాళ్ళ అన్నదమ్ములు, వాళ్ళ బ్రదర్స్ కూడా ఉంటున్నారు, బ్రదర్ ఎవరో కథలు ఉంటున్నారు, అనేక మంది కూడా ఆయనతో
లింక్ కలిగి ఉన్నప్పుడు ఖరీదైన బైకులు ఒక మనిషి 3 బైకులు వాడు ఆ 3 బైకులు కూడా ముందు రోజు మాయమైనని చెప్పినప్పుడు ఈ విధంగా అనేక మంది యొక్క కలయికతోనే ఇట్లాంటి కుట్రతోనే ఇంటెన్షన్ తోనే ఇది జరిగే అవకాశం ఉంది కాబట్టి ఆ కోణం నుంచి ఏమైనా మీరు విచారణ జరిపారా దర్యాప్తు జరిపారని మేము సిపి గారిని అడిగాం. సిపి గారు రాసుకున్నారు. మీరు ఆ కోణం నుంచి కూడా జరపండి అని ఎప్పుడు నిన్న 10 రోజుల తర్వాత అక్కడ దర్యాప్తు అధికారికి చెప్పారు. మరి దర్యాప్తు అధికారి వెంటనే తప్పించాలండి. అట్లాంటి దర్యాప్తు అధికారి దర్యాప్తు చేయించడం చాలా అన్యాయం జరుగుతుందండి. అట్లాంటి దర్యాప్తు అధికారులు మొత్తం కూడా ఎవరైతే దీనికి ఇంతకు ముందు బాధ్యత వహించి దర్యాప్తు చేశారో వెంటనే వాళ్ళు పక్కన పెట్టి ఉన్నత స్థాయి అధికారులతో దర్యాప్తు చేయించాలి. ఇది అనేక అనుమానాలు తావిచ్చే నేపథ్యంలో మళ్ళీ ఇప్పుడు కూడా నేరస్తులు చెప్తే అదే కరెక్ట్ అని చెప్పి మళ్ళీ ఎన్ని కథనాలు మారిస్తే అన్ని కథనాలు ఇది తీసుకోవడం కాదు. కాబట్టి జ్యుడిషియల్ ఎంక్వైరీ జరపాలి, సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి, ఏ అధికారితో ప్రకటించాలి ప్రభుత్వం నిర్ణయించాలి, ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఈ విషయం మీద ప్రజాప్రతినిధులు ఓలు ఇప్పాలి, అందరూ మాట్లాడాలి. ఇంత అన్యాయం మాట్లాడుతుంటే ఇది చాలా దుర్మార్గమైంది. కాబట్టి నేరం ఎక్కడ జరిగింది, నేరస్తులు ఎంతమంది, ఎందుకు జరిగింది, ఇట్లా ఈ విషయాలన్నీ కూడా బయట తీసుకురావడం అనేది మనకి ఇప్పుడున్న వ్యవస్థ యొక్క బాధ్యత. ఈ వ్యవస్థ యొక్క బాధ్యత నెరవేర్చాలని చెప్పేసి మేము మహిళా సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. మౌనిక వాళ్ళ అక్క కూడా మనతో పాటు ఉన్నారు. నిజానికి మౌనికకి ఇలా జరిగిన తర్వాత నుంచి వాళ్ళ అమ్మగారు మంచాన్ని పట్టారు. ఆమె కనీసం బయటికి కూడా రాలేనంత దీనస్థితిలో ఉన్నారు. ఎందుకంటే హెల్త్ కూడా సహకరించట్లేదు. కానీ ఈ రోజు మీ ఇంటి దగ్గర 11 రోజుల కార్యక్రమానికి తప్పదు. ఎందుకంటే ప్రతిదీ ఒక సాంప్రదాయంగా జరగాలి కాబట్టి. ఇప్పటికీ కూడా మీరు న్యాయం కోసం రోడ్డు ఎక్కుతూనే ఉన్నారు, మీడియా ముందుకు వస్తూనే ఉన్నారు. ఏంటి మా ఈ రోజు తెలిసిందా, మీకు అప్డేట్ వచ్చిందా? అలా మేడం గారు వచ్చి చెప్పడం వల్ల తెలిసింది మేడం. ఒకరు కాదు ఇద్దరు చేసినట్లు. ఇంకా డిక్లేర్ కాలేదు కానీ అదే వాళ్ళ ఇంకో లింక్ లో చేసినట్లు తెలిసింది మేడం. మొదటి నుంచి మీరు కూడా చాలా డౌట్స్ చెప్తున్నారు. మీ చెల్లి ఎలాంటిది, ఇది అంతా ఒకరు చేసి ఉండకపోవచ్చు, లేకపోతే ఖచ్చితంగా రవీంద్రనే డబ్బుల కోసం తిరిగి వేధించి ఉండొచ్చు అనేది మీరు కోణంలో చెప్తా ఉన్నారు. ఏంటున్నాయి మీకున్న డౌట్స్ ఏంటిమా? ఒకరైతే మాత్రం చేయలేరు కదా మేడం, అంత కిరాతకంగా చంపడం, మొక్కలు కొయ్యడం, కాల్చడం. ఎవరో ఒకరు హెల్ప్ ఉంటేనే కదా మేడం. సో ఇది సాయి ప్రస్తుతం అయితే చూస్తున్నాం చాలా రకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పుడు మళ్ళీ రవీంద్రని పోలీసులు కస్టడీకి తీసుకోవటం, అలానే కొత్త విషయం వెలుగులోనికి వచ్చింది. రవీంద్ర తన ఇంట్లో కాకుండా ఫ్రెండ్ ఇంట్లో మౌనికను హత్య చేసిన తర్వాత ఆధారాలను పూర్తిగా మాయం చేయడానికి చేసినటువంటి ప్రయత్నమే ఈ ముక్కలుగా చేయటం అనే విషయం. సో ఇది మొదట ఎందుకు దర్యాప్తులో పోలీసులు బయట పెట్టలేకపోయారు? ప్రజా సంఘాలు, దళిత మహిళా సంఘాలు రోడ్డు మీదకి వచ్చి న్యాయం చేయండి అని కోరితే గాని పోలీసులు ఈ కోణంలో దర్యాప్తు కొనసాగించకపోవటం అనేది ఇక్కడ చాలా బాధాకరం. ఎవరైతే నేరస్తుడు నేరం చేసింది కాకుండా ఒక హత్యకు గురైనటువంటి మహిళ గురించి, అమ్మాయి గురించి ఏదైతే క్యారెక్టర్ అసెస్ చేసినటువంటి విషయాలు ఉన్నాయో వాటిని నిర్ధారిస్తూ బయట పెట్టడం, ఈ రోజు మౌనిక మా అమ్మాయి అలాంటిది కాదు అని చెప్పుకోవడమే ఒక పెద్ద ఛాలెంజ్ గా మౌనిక కుటుంబానికి మారిపోయింది. ఒకవైపు పూర్తిగా వాళ్ళు బాధలో ఉంటే మా కూతురు ఇలాంటిది కాదు అని సొసైటీకి చెప్పాల్సినటువంటి పరిస్థితి రావటం అనేది చాలా దురదృష్టకరం అంటూ కూడా వీరంతా చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా మౌనిక కేసును పూర్తిగా జ్యుడిషియల్ ఎంక్వైరీ ద్వారా వాస్తవాలు బయట పెట్టాల్సిన అవసరం ఉందంటూ కూడా దళిత మహిళా ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ లక్ష్మి. సో అది ప్రస్తుతానికి మౌనిక హత్య కేసులో మరొక షాకింగ్ విషయాలు బయటికి రావడం జరిగింది. రవీంద్ర ఇంట్లో కాదు, బయట తన ఫ్రెండ్ ఇంట్లోనే రవీంద్ర మౌనికను హత్య చేసి ఆ తర్వాత డెడ్ బాడీని సూట్ కేసులో తన అపార్ట్మెంట్లోకి తీసుకువెళ్ళి అపార్ట్మెంట్లో ముక్కలుగా చేసి అక్కడి నుంచి ఆ యొక్క ఆనవాళ్ళు లేకుండేటువంటి చేసేటువంటి ప్రయత్నం కొనసాగించాడు. ఆ నేపథ్యంలోనే పోలీసులకు లొంగిపోయినటువంటి పరిస్థితి ఉందంటూ కూడా తాజా విచారణలో మరొక విషయం కూడా బయటకు వచ్చింది.